దాదా మీ పేరు? నరసింహ. ఏం చేస్తావు దాదా? ఏంది తాళెక్కడ ఇంక దాదా ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నావు? ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా అనుకుంటున్నావు? ఇప్పుడు నడిచేదే గెలవాలని మాకు అభిలాష. అదే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏంది మన కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీజేపీలో పోయారు కదా, మరి దీన్ని శర్వాగం చేసి దాంట్లో పడ్డాడు. ఈ పార్టీని శర్వాగం చేసి అలా పడ్డాడు. మరి ఆయనకెట్టేస్తామాట. మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఇప్పుడు గెలిచేది మాకైతే అభిమానం అయితే ఇక్కడనే ఉంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి దాదా? జరుగుతూనే ఉన్నాయి అన్ని అభివృద్ధి. నీకు ఎటువంటి అందినాయి? మాకు అందినాయి. మాకు పింఛన్ అందింది, రైతు బంధు అందింది, ఇంకా చెప్పుకుంటే మస్తు ఉన్నాయి. కానీ అన్న మీ పేరన్నా? సాయి కిరణ్ అన్న ఏం చేస్తుంటారా? నేను బిజినెస్ చేస్తుంటారు. అన్న ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా అనుకుంటున్నారు? గత 20 ఏళ్ళుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే. ఒక 2 టైమ్స్ స్టేట్లో ఉండే, ఒక 10 సార్లు 5 సార్లు సెంట్రల్లో ఉండే. గతంలో మాకు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. గతంలో మునుగోడు ఎట్లుంది, మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మునుగోడు ఎట్లయింది ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది దాన్ని. అన్న అంటే రాజగోపాల్ రెడ్డి గారు ఇంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యేగా నిర్వహించారు కదా, ఇప్పుడు ఎందుకు అతన్ని వద్దనుకుంటున్నారు జనాలు? ఇప్పుడు ఒక టర్ము ఎంపీ ఉన్నాడు, ఒక టర్ము వాళ్ళ మిస్సెస్ని ఎమ్మెల్సీగా నిలబెట్టించిండు. ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం చేసిండు, ఎంపీ ఉన్నప్పుడు సెంట్రల్ నుండి ఎంత ఫండ్ చేసిండు, ఎమ్మెల్సీ ఉన్నప్పుడు స్టేట్ నుంచి ఎంత ఫండ్ చేసి మనం మున్గోడుని డెవలప్ చేసిండు. ఒకసారి రాజగోపాల్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. గతంలో అది మన డంపింగ్ యార్డ్కి వాళ్ళే కేటాయించారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి కేటాయించారు. అదే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ మున్గోడు ప్రజల్లో నిరుద్యోగులు ఎక్కురు, కాళ్ళు బాగాలేక ఫ్లోరోసిస్ బాధలురు. వాళ్ళు హైదరాబాదు అక్కడ సిటీలోకి వెళ్ళి జాబులు చేయలేరు. వాళ్ళకి లోకల్గా ఏదైనా చూపించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఇక్కడ 12,000 ఎకరాలు అట్లా కేటాయించి మన చెర్లపల్లిలో ఉన్నటువంటి ఇండస్ట్రీలు ఇప్పుడు దండు మల్కాపురంకి వచ్చి పారిశ్రామికలు స్టార్ట్ అయ్యాయి. ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఒక 500-600 మంది కంపెనీలు జాబ్ చేసేట్టు ఇక్కడ కేటాయించడం జరిగింది. అన్న ఇప్పుడు మరి టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టిందో చెప్పగలుగుతారా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్ 200 ఉండే. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, అంటే ఓన్లీ మున్గోడు ఒకటి కాదు, స్టేట్ మొత్తం చూసుకోండి మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు మున్గోడు అభివృద్ధి ఎంత జరిగింది, అంతకుముందు ఎంత జరిగింది. 10 ఏళ్ళ వెనుకబడి ఉన్న మున్గోడుని 10 సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు 2020 ఉంది, 2030కి తీసుకోవేయండు గత 5 సంవత్సరాలు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండు, మళ్ళీ 2000లకు తీసుకోవేయండు మున్గోడుని. ఏ విధంగా తీసుకోవేయండి అనుకుంటారన్న? ఇప్పుడు ఆయన జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అక్కడ కాంట్రాక్ట్లకి అక్కడనే తిరగడు. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ వైజ్గా ఆయన వచ్చింది 3-4 సార్లు రావచ్చు. అది కూడా వాళ్ళ కార్యకర్తలు ఎవరో ఒకరు రేర్గా చనిపోతేనేనో, వాళ్ళ చుట్టాల పెళ్ళికో, వాళ్ళ దగ్గర బంధువుల పెళ్ళికో వచ్చింది. కానీ ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిండు, ఒకసారి ఏమని మాట్లాడిండు, మన కాళేశ్వరం గురించి మాట్లాడిండు, కానీ మున్గోడు గురించి మాట్లాడిండు ఎప్పుడైనా? ఇప్పుడు మున్గోడు ఇప్పుడు ఆయన 20,000 కోట్ల కాంట్రాక్ట్ కోసము నేను అభివృద్ధి కోసం రాజీనామా చేస్తున్నా అని చెప్పిండు. ఇప్పుడు బీజేపీ స్టేట్లో లేదు, సెంట్రల్లో ఉంది. ఎమ్మెల్యే ఒకవేళ గెలిచిండు అనుకుందాం, సెంట్రల్ నుండి ఫండ్ తెచ్చి డెవలప్ చేస్తాడు, ఆయన చేయలేడు కదా. ఇప్పుడు రైతు బీమా ఇస్తుంది, సెంట్రల్ నుండి తెచ్చి ఇవ్వలేడు కదా. పెన్షన్ కేసీఆర్ ఇస్తుంది 2,000, ఆయన సెంట్రల్ నుండి సపరేట్గా మున్గోడుకి అయితే తెచ్చి ఇవ్వలేడు కదా. ఇప్పుడు ఏది చేసినా స్టేట్ వైజ్ చేయాలి కదా, స్టేట్ చేస్తేనే కదా ఆయన సెంట్రల్ పోయేది. ఇప్పుడు అన్న ఇప్పుడు అసలు ఎందుకు రాజగోపాల్ రెడ్డి తన సొంత ఇంటిని వదిలేసి కొత్త ఇంటికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అతనికి? ఇప్పుడు ఒక కంపెనీలో చేస్తాం, 10,000 శాలరీకి చేస్తాము. ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ చేస్తే శాలరీ పెంచలేరు, నాకు శాలరీ సరిపోతలేదు, ఇల్లు గడుస్తలేదు అని మనం కూడా జాబులు చేంజ్ అవుతుంటాం. ఆయన కూడా అట్లనే చేంజ్ అయ్యిండేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1,000 కోట్లు సంపాదించుకుండు. ఇప్పుడు 2 టర్మ్ల నుండి కాంగ్రెస్ స్టేట్లో లేదు, సెంట్రల్లో లేదు. ఇక నాకు తినడానికి తిండి కూడా వెళ్తుందో వెళ్ళదో, నేను ఏదో ఒక పార్టీ చూసుకోవాలని ఆయన గెలిచిన 3 నెలలకే మన పెద్దంబర్పేటలో మీటింగ్ పెట్టి నేను బీజేపీలోకి పోదాం అనుకుంటున్నా, ఎట్లుంటుందని కార్యకర్తలు మీటింగ్ పెడితే అందరు తిప్పికొట్టిరు. ఆయన తిప్పికొడితే ఏం చేసిండు, పైకి ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పుడే పోతే నేను గెలుస్తానో గెలవనో, మళ్ళీ నేను గెలవాలంటే ఒక 3 సంవత్సరాలు బై ఎలక్షన్ తీసుకొస్తే సెంట్రల్ నుండి ఎంతో కొంత ఫండ్ తెచ్చి పెడితే ఈయనకు ఒరిగేది ఏం లేదు, సెంట్రల్ వాళ్ళు ఇస్తారు ఫండ్, ఈయన చేతి నుండి అయితే పెడతలేదు కదా. అన్న పేరు? నా పేరు రాజన్న. అన్న ఏం చేస్తుంటారు?
వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తారు అన్న. ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని మీరు అనుకుంటున్నారన్న? అన్న ఏ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి. టీఆర్ఎస్ అంటేనే మన ఇంటి పార్టీ, ఇంటికి సంబంధించినట్లు చేస్తాడు. అదే బీజేపీ వాడు గెలిస్తే మొత్తం ఉన్న రాష్ట్రాలల్లో అన్ని రాష్ట్రాలల్లో ఏ విధంగా పరిపాలన జరుగుతుందో ఈడ అదే పరిపాలన జరుగుతుంది. మనం ఎగ్జాంపుల్ మహారాష్ట్ర, కర్ణాటక ఇవి ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర ఎంత పెన్షన్ ఉంది, ఇక్కడ ఎంత ఉంది. కేసీఆర్ ఎంత త్యాగం చేసి పెన్షన్ 5,000, అది అక్కడ 500 ఇస్తే ఇక్కడ 2,016 రూపాయలు ఇస్తున్నాడు. కుంటి వాళ్ళకు 3,016 ఇస్తున్నాడు. ఆయన త్యాగఫలమే ఈ ఒక ప్రజలకు అందే ఫలాలు. ఆయన చేసిన అభివృద్ధే ఈ ప్రజలకు అందే ఫలాలు. ఆ విధంగా నడుస్తూ ఉంది అన్న. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ గత ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అతను అంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని మీరు అనుకుంటున్నారు? ఆయన రాజగోపాల్ రెడ్డి మస్తి ఖర్చు తెచ్చుకున్న ఎలక్షన్ ఇది. మనుషుల కోసం, మనుషుల్ని మభ్య పెట్టడానికి, మనుషులందరినీ పరేషాన్ చేయడానికి, ప్రభుత్వాన్ని ఏంది ఆర్థికంగా నష్టపరచడానికి, ఆయన స్వలాభం కోసం, ఆయన కాంట్రాక్టు కోసం ఈ ఎలక్షన్ తెచ్చుకున్నాడు. ఈ ఎలక్షన్ వస్తే ఈ ఎలక్షన్తో ఒరిగేది ఏముంది? ఆయన కావాలని ఆయనకి ఏదో కాంట్రాక్ట్ పెద్ద లక్షల కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి దాని గురించి రాజీనామా చేసి పార్టీ మారి నేను మొన్నటికి మొన్న ఏమన్నాడు ఎలక్షన్లలో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ను చూసి ఓటేయలేరు, నన్ను చూసి ఓటేసిర్రు అని చెప్పిండు. ఇవాళ ఓలను చూసి ఓటేస్తారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరికీ తెలుసు. ప్రజల గురించి పట్టించుకున్న పాపాన ఉండడు. ఈడ కాదు, ఆడేవాడన్నా మంచి నాయకుడు ఉంటే వాడి మీద డబ్బులు ఖర్చు పెడతాడు, వీడి మీద ఏమైనా డబ్బులు ఉంటే ఇంకోటి దగ్గర. ఈ కోమటిరెడ్డిల పని అది. ఏం బ్రదర్స్ అంటే ఏంది, ఎవడైనా ఒక మాస్ లీడర్ ఉంటే వాడి మీద డబ్బులు ఖర్చు పెట్టి వాడిని ఓడగొట్టాలా. టీఆర్ఎస్లో ఒక మాస్ లీడర్ ఉన్నాడు, వాడిని ఓడగొట్టాలా. ఈ కాంగ్రెస్లో ఒక మాస్ లీడర్ ఉన్నాడు, అన్ని ఓడగొట్టాలా. ఈ పని పెట్టుకొనే ఇదేంది పుండకోరు మంది అంటారు. పుండకోరు అనే దానికి నిదర్శనం ఈ మునుగోడులో ఉన్న ఈ రాజగోపాల బ్రదర్స్. తాత మీ పేరు? నా పేరు లక్ష్మయ్య. ఏం చేస్తుంటారు తాత? నేను సాయనంలా బిడ్డ పని నాకు చేతగాక నాకు చేసేవారు ఇంత నాకు దానం ఇస్తుండు ఆయన వల్ల నేను పోతున్నాను. నాకు ఒకటి ఏంటంటే ఇల్లు లేక చాలా ఇబ్బంది ఉంది కొంత. నాకు అన్నం పెడుతుండు, డబ్బు ఇస్తుండు, చాలా నాకు అదే సంతోషం. ఆయన మీదనే మాకు అభివృద్ధి ఉంది. ఆయనకి వేయాలి తప్పక, కారు గుర్తుకు తప్పకేయాలి. ఆయననే తండ్రి మాకు. తాత ఇక్కడ మునుగోడులో బై ఎలక్షన్లో ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నాం మరి? కేసీఆర్కే, కారు గుర్తుకే. ఇవాళ కాదు, మొదటి సందే కారు గుర్తే నాది. రాజగోపాల్ రెడ్డి ఇంతకుముందు దరిద్రుడు. మనలకు కొండాలు ఇక్కడక్కడ కొండాలు పెట్టి నడుమ నిలబడ్డాడు. అయితే ఎలక్షన్లకి ఏమిటి జరుగుతున్నాయి ఆయన పెట్టింది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీలో దిగిండు. బీజేపీలోకి ఆయన కాంగ్రెస్లో ఆయన బీజేపీకు మనకేం ఇది లేదు. మనకు అది మనకు అబద్ధం. వాళ్ళు చెప్పేది మొత్తం అబద్ధమే. ఇప్పుడు మనం సంతోషంగా మన కారు గుర్తుకేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.